మన పెద్దలు ఊరికే అనలేదు కదండి, ఆకాశంలో మబ్బు లేదు ఆశకు అంతం లేదు అని. బయట చూస్తేనేమో కాలం కాని కాలంలో ఎండలు దంచి కొడుతున్నాయి. అసలు జూన్ జూలై వస్తే వానలు పడాలి, కానీ ఈసారి అస్సలు వర్షపు చుక్కే లేదు. ఈసారి వానలు పడతాయో లేదో, అసలు కరువు వచ్చేలా ఉందేంది అని ప్రతి ఒక్కరి గుండెల్లో గుబులు పుడుతుంది. వానలు లేక బావులు బోర్లు ఎండిపోయి తాగే నీళ్లకు తిప్పలయ్యేలా ఉంది. కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంది అన్నట్టు ఈ ఎండలకు బయట అడుగు పెట్టాలన్నా, ఇంట్లో పనులు చేసుకోవాలన్నా ఒళ్ళు హూనమైపోతుంది. అయినా సరే కాలం ఎట్లా ఉన్నా మన ఆశ మన కడుపు ఆగవు కదా. అందుకే ఈ ఎండల తిప్పలను తట్టుకుంటూనే ఇంట్లోనే 4 కూరగాయల ముక్కలు నాటుకుందామని మీ ముందుకైతే ఇలా వచ్చేసాను. వానలు లేకపోయినా మనం ఎట్లా బతికించుకోవాలో చూద్దాం రండి. దున్నేవానికి లోకు అయితే ఎద్దులన్నీ నాకే అన్నట్టు ఈ ఎండల వేడికి నారు నాటిన వెంటనే ఎండిపోయే ప్రమాదం చాలా ఎక్కువ ఉంది. ఇది వానాకాలమైన ఎండాకాలంలానే ఉంది కాబట్టి ఎండాకాలంలో తీసుకునే జాగ్రత్తలన్నీ ఇప్పుడు కూడా తీసుకోవాలండి. లేకపోతే మొక్కలు ఎదగవు, చనిపోయే ప్రమాదం అయితే ఉంటుంది. మొక్కలను నాటుకునే ముందు భూమిని అయితే గుల్లగా చేసుకోవాలండి. గట్టిగా ఉంటుంది కాబట్టి మనము దేనితోనైనా సరే కాస్త అటు ఇటు మట్టిని లూజ్గా చేసుకుంటే మొక్కల వేర్లు అనేవి లోపలికి వెళ్ళడానికి మంచిగా ఉంటుంది. అవిట్లకు తొందరగా వెళ్ళడానికి వస్తుందని నేను ముందుగానే ఇదంతా ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ అంతా గుల్లగా చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్లేస్లో 3 వరుసలలో నారు వచ్చే విధంగా హోల్స్ అయితే పెట్టుకున్నానండి. అప్పుడు మనకు ఎక్కువ అంటే డిస్టెన్స్ ఎక్కువగా ఉండడం వల్ల మొక్క ఏపుగా పెరుగుతుంది. మరి దగ్గరగా పెట్టుకున్నామనుకోండి మొక్క అనేది పెరగడానికి మరియు భూమిలోని సత్తువ కూడా దగ్గరగా ఉంటే సరిపోక మొక్కలు ఏపుగా పెరగవు. కాబట్టి అవి మంచిగా పెరగడానికి మనము కొద్దిగా దూరం అనేది పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా దూరంగా అయితే పెట్టుకొని నాటుకుంటూ వస్తున్నాను. అయితే కొద్దిగా వర్షాలు పడితే మాత్రం మంచిగా బ్రతుకుతాయి. ఇవి పడకపోయినా మన ఇంటి వాటర్ తోటే వీటినైతే మనం బ్రతికించుకోవాలి. పొద్దున సాయంత్రము మట్టి ఏ విధంగా ఉందో చెక్ చేసుకుంటూ వాటర్ 2 పూటలా అయితే ఇచ్చుకోవాలండి. మనం వాటర్ 2 పూటలా ఇవ్వకపోతే కూడా అవి చచ్చిపోయే ప్రమాదం అయితే ఉంటుంది. ఎండల వల్ల నారు కూడా కొంచెం వాడిపోయినట్టు అనిపిస్తుంది కదా. అందుకే నారు నాటేటప్పుడు ఎప్పుడైనా సరే మండుటెండలో నాటొద్దండి. సాయంత్రం పూట చల్లబడ్డాక లేదా పొద్దున్నే ఎండ రాకముందు నాటుకోవాలి. అయితే ఎండలు ఎక్కువగా కొడుతున్నాయి కాబట్టి సాయంత్రం నాటుకోవడమే చాలా ఉత్తమము. అందుకే నేను ఇప్పుడు సాయంత్రం పూట అయితే నాటుతున్నాను. ఇలా చేయడం వల్ల మొక్కకు చాలా టైం అయితే దొరుకుతుంది. అంటే 12 అవర్స్ నైట్ అంతా కూల్గా ఉంటుంది కదండి. ఆ టైంలో ఆ మొక్క అనేది భూమిలో ఉండడానికి ప్రయత్నిస్తుంది అనమాట. మార్నింగ్ టైంలో పెట్టుకున్నామండి, ఈ ఎండలకైతే చచ్చిపోతుందండి. కాబట్టి వీలైనంత వరకు సాయంత్రం పూట పెట్టుకోవడం మేలు. విత్తనం ఒకటైనా వేసే నేలను బట్టి పంట వస్తుంది అంటారు కదా. నారును తీసేటప్పుడు వేర్లు తెగకుండా కింద మట్టితో సహా మెల్లగా తీయాలి. మీరు ఫస్ట్ చూసారు కదా నేను తీసేటప్పుడు, అలా మెల్లగా అయితే తీసుకోవాలి. వేర్లు లేకుండా వచ్చాయనుకోండి అది మీరు నాటినా కూడా బ్రతకదనమాట. ఇలా వేలితో చిన్న గుంతల్లాగా చేసుకొని మనము మొక్కలనైతే నాటుకోవాలి. అయితే మిరపదంట్లను నాటేటప్పుడు మాత్రం ఒక్కొక్క మొక్కనైతే నాటకూడదండి, 2 అయితే తీసుకోవాలి. ఈ విధంగా 2 తీసుకొని నాటుకోవాలి. ఒకటి బ్రతకకపోయినా ఇంకోటి బ్రతుకుతుందో ఏంటో నాకు రీజన్ అయితే తెలీదు, అమ్మ చెప్పింది నాకు. ఖచ్చితంగా 2 మాత్రమే నాటుకోవాలి అని చెప్పింది మిరపదంట్లు. అందుకోసమని నేను మిరపవి మాత్రం 2 తీసుకొని నాటుకున్నాను. టమాటోవి మాత్రం ఒక్కొక్కటే తీసుకొని నాటుకున్నాను. చిన్నగా ఉంటే 2 పెట్టిన అనమాట. ఈ విధంగా అయితే మొత్తం అన్నీ నాటేసుకున్న తర్వాత మనం వాటర్ అయితే పోసుకోవాలండి. ప్రతి ఒక్క గుంత దగ్గరికి అంటే మన ప్రతి మొక్క దగ్గరికి వెళ్ళి వాటర్ అయితే ఇచ్చుకోవాలి. ఇలా వాటర్ ఇవ్వడం వల్ల కూడా అవి బ్రతికే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నాటుకునేటప్పుడు ఎప్పుడైనా మొక్కను నిటారుగా ఉంచి చుట్టూ మట్టిని గట్టిగా నొక్కాలి. మరీ లోతుగా పెట్టొద్దు, మరీ పైపైన పెట్టొద్దు. టమాటా మొక్కలు అయితే కొంచెం దూరంగా నాటుకోవాలి, లేదంటే కొమ్మలు ఎక్కువై గాలి ఆడదనమాట. నారు నాటడం అయితే అయిపోయింది, కానీ అసలైన పరీక్ష ఇప్పుడే ఉంది. వానలు లేవు కాబట్టి ఎండలకు వేడికి ఈ చిన్న నారు తట్టుకోలేదు. అందుకే ఎప్పటికప్పుడు వాటర్ ఇచ్చుకుంటూ చూసుకుంటూ ఉండాలి. నీళ్లు పోసేటప్పుడు కూడా మగ్గులతో ఫోర్స్గా పోయొద్దు, మొక్కలు వంగిపోతాయి. ఇలా చేత్తో నీళ్లు చల్లాలి లేదా స్ప్రే చేసుకుంటే ఇంకా బెటరు.
రోజుకు 2 సార్లు పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి మట్టి తడిగా ఉందో లేదో చూసుకుంటూ నీళ్ళు ఇవ్వాలి. ఇలా నేను నాటుకున్న తర్వాత నేను మరుసటి రోజైతే వాటర్ పోసిన తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి. మొక్కలైతే అన్నీ మంచిగా అనిపిస్తున్నాయి. ప్రజెంట్ అయితే బాగున్నాయి. కొన్ని టమాటా మొక్కలు మాత్రమే అక్కడక్కడ ఇలా నేలకు పడిపోయినట్టు ఆనుకున్నట్టు అయినాయి, కానీ